హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న కాంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా హెచ్‌సీయూ యూనివర్సిటీ విద్యార్థులు, అలాగే జంతు ప్రేమికులు అంటే పర్యావరణ ప్రేమికులు, అలాగే కొన్ని పార్టీలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఐ మీన్ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఈ 400 ఎకరాల భూమిలో మనం జూసుకుంటే 2 చెరువులు, నిమ్మల చెరువు మరియు దున్నల చెరువు. ప్రత్యేకమైన శిలా ఫార్మేషన్స్ అంటే పుట్టగొడుగు రాయి వంటివి ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో 700 రకాలకు పైగా మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నాయి. అయితే ఈ భూమిని 1975 సంవత్సరంలో 2324 ఎకరాలలో ఈ హెచ్‌సీ యూనివర్సిటీ వాదిస్తోంది. కానీ 2022లో హైకోర్టు ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానిదే అని తీర్పునిచ్చింది. ప్రజల్లో చాలా అవేర్‌నెస్ వచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఆకాంక్ష చాలా మందిలో ఉన్నది. అది చాలా వరకు మంచి విషయం. నాకు కూడా పర్యావరణాన్ని కాపాడాలని ఉంటది. ఎవరికైనా పర్యావరణాన్ని కాపాడాలని ఉంటది. భవిష్యత్తు గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. అదొక మంచి విషయం. కానీ నా క్వెషన్ ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదండి? నాకు తెలిసి చాలా వరకు హైదరాబాద్ ఫారెస్ట్ ఏరియా లెక్కనే ఉండేది. ఫారెస్ట్ ఏరియా. అంటే పల్లెటూర్లు కూడా చాలా వరకు ఫారెస్ట్‌గానే ఉండే. అంటే అడవులతోటి నిండి ఉండేది. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు అట్లా ఉండేది. హైదరాబాద్‌లో కూడా దాదాపు కొంచెం ఆహ్, జంగల్ వారం ఉండేది. కానీ ప్రెజెంట్ హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది. చాలా మందికి జీవనోపాధి హైదరాబాద్‌గా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఐటీ సంస్థలొచ్చాయి. చాలా విధంగా డెవలప్ అయింది. మెట్రో వచ్చింది. ఇలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ డెవలప్‌ని చూసి మనం ఏమంటాం? హైదరాబాద్‌లో చాలా డెవలప్ జరిగింది. చాలా మందికి ఆహ్, ఈ హైదరాబాద్ అనేది ఆహ్, ఒక జీవనోపాధిగా నిలుస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి అప్పుడెందుకండి డెవలప్ ఇలా చేశారు? అప్పుడు కూడా జంగల్‌ని అలా ఉంచొచ్చు గదా! హ్మ్. పర్యావరణాన్ని పరిరక్షించాలి గదా! కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి? అప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని ఒక జంగల్ ఏరియాని ఇంత అభివృద్ధి చేసినప్పుడు, ఈ 400 ఎకరాల మీదనే ఇంత ఆందోళన చేయడానికి కారణం ఏంటి? అనేది నా ప్రశ్న. కొంతవరకు మాట్లాడుకుంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కొన్ని పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటది. ఎందుకంటే, అయి పార్టీలంటే మనకు తెలుసు గదా! ఎంత ఎలా ఉంటదో. ఆ విధంగా కూడా వ్యతిరేకత ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. హెచ్‌సీయూ విద్యార్థులకు కూడా వారి అండ ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటే, ఈ ఆందోళన మనస్ఫూర్తిగా చేస్తే చాలా మంచిది. కానీ వారెవరో, వీరెవరో చెప్పిన తర్వాత చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా చేయడం మాత్రం కరెక్ట్ విషయం కాదు. మనలో ఉండాలి. పర్యావరణాన్ని రక్షించాలి అని మనలో ఉంటే మనం చేస్తే అది చాలా బాగుంటుంది. ఎవరో చెప్పారు అని ఆందోళన చేయడం వల్ల చివరికి మనమే లాస్ అవుతాము అని గుర్తుంచుకోవాలి. చివరిగా ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ, తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పర్యావరణాన్ని రక్షిద్దాం. ఫ్యూచర్ జనరేషన్‌ని కాపాడుకుందాం. థాంక్ యూ.